నారాయణవనమును రాజధానిగా చేసుకుని ఆకాశరాజు పరిపాలిస్తూ ఉంటారు. అతను పుత్రకామేష్టి యాగం చేయదలచి తనే స్వయంగా యజ్ఞం చేసే స్థలంలో బంగారు నాగలితో దున్నుతుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడితే దానిని తెరచి చూస్తారు. బంగారు సహస్రదళ కమలంలో అందాల పాప కనబడుతుంది. ఇంతలో పైనుంచి ఆకాశవాణి ఇలా పలుకుతుంది, రాజా, నీ పూర్వజన్మ ఫలం వల్ల ఈమె మీ వంశమును తరిస్తుందని చెబుతుంది అని అంతర్ధానమవుతుంది. శుకమహర్షి పద్మంలో జన్మించిన ఈ శిశువుకు పద్మావతి అనే నామకరణం చేస్తారు. పద్మావతి దేవి సకల విద్యలను అభ్యసించి చక్కటి అందచందాలతో పెరిగి యుక్త వయస్సులోకి అడుగుపెట్టింది. శ్రీనివాసుడు వకులాదేవి దగ్గర సెలవు తీసుకుని వేట కోసం ఒక మహారణ్యంలో ప్రవేశించి ధనుష్ఠాంకారము చేస్తారు. తర్వాత ఒక ఏనుగును వెంబడించి